నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో తేనెటీగల పెంపకంలో మెలకువలతో పాటు చిరుధాన్యాల పంటల నుంచి ఉత్పత్తులను తయారు చేసుకుంటూ ఉపాధి పొందే మార్గాలను తెలుసుకుందాం. పంటలు సమృద్ధిగా పండుతూ రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే తేనెటీగల అభివృద్ధి చాలా అవసరం. వీటితో పాటు ప్రస్తుతం తేనెకు మార్కెట్లో ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని యువత రైతులు ఉపాధిగా మలుచుకుంటే అదనపు ఆదాయంగా ఉంటుందని తెలంగాణ బీ హబ్ ప్రెసిడెంట్ ఇందిరారెడ్డి గారు అంటున్నారు. ఈ తేనెటీగల పెంపకంలో ఎలాంటి పథకాలున్నాయి, శిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. తేనెటీగలకు సంబంధించి అసలు తేనెటీగల సాగు వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఎలాంటి ఉపాధి జరుగుతున్న అంశం గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి తెలంగాణ బీ హబ్ ప్రెసిడెంట్ ఇందిరారెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ఈ బీ హబ్ సంబంధించి ఏంటిది ప్రత్యేక కిసాన్ ఎక్స్పో అండ్ తెలంగాణ బీ హబ్ సొసైటీ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి అసలు బీ కీపింగ్ అంటే ఏంటి, అసలు బీస్ లేకపోతే మనకి ఎంత నష్టం జరుగుతుంది, బీస్ లేకపోతే మానవ మనుగడే ఉండదు అంటున్నాం కదా. సో దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనము స్టాల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నో రకాల పంటలకి మనకి పాలినేషన్ 70-85% మనకి బీస్ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు సన్ఫ్లవర్లో పెట్టున్నాము, అక్కడ వాళ్ళకి దిగుబడి బీస్ ఉండడం వల్ల 11 to 12 క్వింటాల్స్ వస్తుంది, లేకపోతే 5 క్వింటాల్స్ కూడా రావడం కష్టం, లేకపోతే మొత్తం దాల్వా అంటున్నారు. సో అలా అవి లేక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే తేనెటీగలు ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా ట్రైనింగ్స్ ఎక్కడ ఇస్తారు, అవి ఎన్ని పెట్టుకోవాలి, ఎలాంటి పంటలు పెట్టుకోవాలి, ఇలాంటి పంటలు ఇంకా పెరగాలి అని అంటే మనం వీటిని ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ఐఐఆర్ వాళ్ళు కూడా ఈ తేనె పెట్టెలు మనతో పెట్టించి వాళ్ళకి లైవ్గా వాళ్ళకి ఈల్డ్ అనేది పెరుగుతుంది. అంటే ఒక 12 క్వింటాల్స్ వచ్చే దగ్గర 5 వస్తుంది, దాల్వా వస్తుంది, ఆయిల్ క్వాలిటీ ఉండట్లేదు, గింజ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు. సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు బీ బాక్సులు అక్కడ పెట్టుకోవడం వల్ల ఇంత ప్రాఫిట్ ఉంటుంది, గింజ క్వాలిటీ పెరుగుతుంది. సో ఇవన్నీ అవేర్నెస్ చేస్తే రైతులకి కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మోనోక్రాప్ నుంచి మల్టీ క్రాప్కి వెళ్ళడము, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకోవడము, ఈ బాక్సులు ఎలాంటి ఏ టైంలో పెట్టుకోవాలి, ఈవెన్ మ్యాంగోలో కూడా పాలినేషన్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే అన్ని రకాల క్రాప్స్లో ఇప్పుడు మనకి తెలంగాణలో రిపోర్ట్స్ ప్రకారం 40% బీస్ డిక్లైన్ అయిపోయినాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వాటిని కాపాడుకోవడము, వాటికి సూటబుల్ క్రాప్స్ ఏవి పెట్టుకోవాలి. అండ్ హనీ బీస్ అనేది ఫార్మర్కి పాలినేషన్కి యూజ్, అలాగే ఒక లైవ్లీహుడ్ విమెన్నే కానీ అన్ఎంప్లాయిడ్ యూతే కానీ స్టూడెంట్స్ కొత్తగా వేరే ఇన్నోవేటివ్గా చేయాలి అనుకునే వాళ్ళకి హనీ అంటే హనీ బీస్ అంటే హనీ ఒకటే అనుకుంటాము, అవి కుడితే మనము చచ్చిపోతాము, లేకపోతే భయం ఎక్కువ. సో ఆ భయం నుంచి కూడా మనం బయటకు వస్తే అవి కుడితే కూడా మనకి ఆరోగ్యానికి మంచిది. హనీ ఒకటే అనుకుంటాం, హనీతో పాటు మనకి 6 బై ప్రోడక్ట్స్ వాటి నుంచి తీస్తున్నాము. ఒక మంచి లైవ్లీహుడ్ అంటే ఫార్మా కంపెనీ వాళ్ళు, కాస్మెటిక్స్ అండ్ అలాగే మనకి ఆరోగ్యంలో ఆయుర్వేద, ప్రతి ఒక్క రోజు మనం తేనె నిమ్మకాయ తింటున్నాము, తాగుతున్నాము. సో అట్లా బై ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, ఒక లైవ్లీహుడ్ కూడా ఇంపార్టెంట్. సో ఇట్లా అన్ని రకాలుగా ఒక 360 degrees మనకి బీస్ అనేది ఎంత ఉపయోగమో అనేది ఇవాళ మనం క్రియేట్ చేయడానికి కిసాన్ ఎక్స్పోలో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ పెట్టడం జరిగింది. రైతులకు ఉండే ఒక ప్రశ్న ఏంటంటే అసలు ఏ విధంగా మొదలు పెట్టాలి, ఎలాంటి పంటల్లో అయితే ఇది మనం తేనెటీగలు పెంచుకోవచ్చు అనే డౌట్. అంటే ఎలాంటి పంటల్లో మనం చూస్ చేసుకోవచ్చు? ఎక్కువ మనకి హనీ అంటే ప్రతి పంటలో కూడా మనకి పాలినేషన్ అవసరం. అందులో ఆయిల్ సీడ్స్లో మనకి హనీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ మనకి సన్ఫ్లవర్, అలాగే ఓమలో కూడా బాగా వస్తుంది హనీ. ఓమ, నువ్వులు, ఆవాలు, కుస్మలు, నేరేడు, అదే హార్టికల్చర్ అయితే నేరేడు, అడవిలో అయితే మనకి విప్ప, ఇట్లా నీమ్. పంటలు కొత్తగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు సన్ఫ్లవర్, మనకి ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, 30 daysలో మనకి క్రాప్ అనేది వస్తుంది. ఇవి పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్ వస్తుంది, అలాగే మనకి తేనె వస్తుంది. అలాగే ఇప్పుడు ఇది అయిపోగానే ఎక్కడైతే నువ్వులు వేస్తామో నువ్వుల్లో కూడా తేనె బాగా వస్తుంది, అలాగే మనకి ఈల్డ్ కూడా దీనివల్ల పెరుగుతుంది. సో అన్ని ఆయిల్ సీడ్స్, దాంతోపాటు కొన్ని హార్టికల్చర్ ప్లాంట్స్. ఓకే, మీరు అన్నట్టు ఫార్మర్స్ చేసుకోవడానికి ఒకవేళ ముందుకు వస్తే అంటే దీని ప్రాసెసింగ్ కానీ లేదా చేసుకునే విధానం ఎక్కడ ఏమైనా శిక్షణ ఉంటుందా? అండ్ ఇది మెయిన్గా మనకి అవగాహన అనేది అవసరము, ముందు వాటిని కాపాడుకోవడము. ట్రైనింగ్స్ అనేది ఇప్పుడు మనకి ఫ్రీ ట్రైనింగ్సే మా తెలంగాణ బీ హబ్ సొసైటీ నుంచి మేము ఇస్తున్నాము. సో 5 రోజులు ట్రైనింగ్స్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ తెలంగాణ బీ హబ్ సొసైటీని సంప్రదించవచ్చు. మా ఫోన్ నంబర్ వచ్చేసి 9866094472. మీ ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 monthsలో మనం 5 ట్రైనింగ్ బ్యాచెస్ పెడుతున్నాము. హైదరాబాద్, నల్గొండలో,
అదే అక్కడే లోకల్గా ఒక 25 మెంబర్స్ గ్యాదర్ అయ్యి మాకు ట్రైనింగ్ కావాలి అంటే కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద కూడా మనం ఇస్తున్నాము. దాంతో మైనం తోటి బై ప్రోడక్ట్స్, హనీ తోటి బై ప్రోడక్ట్స్, అట్లనే ఈ క్వీన్ ట్రైనింగ్ ఎలా చేసుకోవాలి అట్లా అది కూడా మనము శిక్షణలో కవర్ చేస్తున్నాం. అలాగే పెట్టుకున్న తర్వాత కూడా తేనె చాలామంది తీస్తున్నారు, మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు. అది కూడా మేము బైబ్యాక్ కూడా చేస్తున్నాం మా తెలంగాణ వేప్ సొసైటీ నుంచి. అంటే ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళ అంటే ఉపాధి పరంగా ఏ విధంగా ఉంది తేనెటీగలకు సంబంధించి? ఉపాధి చాలా బాగుందండి. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ చేస్తూ కూడా వీక్లీ వన్స్ వీటిని మానిటర్ చేస్తూ, ఎందుకంటే మేము వారికి వర్కర్ సపోర్టే కానీ మైగ్రేట్ చేసేటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అని నేను చెప్తున్నాం కాబట్టి వాళ్ళు చక్కగా దీన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అండ్ బీస్ని కూడా మెయింటైన్ చేసుకుని వాళ్ళు రైతులకి రెంటల్ పర్పస్ ఇచ్చి రెంట్ కలెక్ట్ చేసుకోవడము, అట్లానే పొలన్ కలెక్ట్ చేసే వాళ్ళు పొలన్ కలెక్ట్ చేస్తున్నారు. పొలన్ 700 per kg ఉంటుంది. అలాగే వీళ్ళు డైరెక్ట్గా ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని బాక్సులు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మనం సబ్సిడీలోనే ఇప్పిస్తున్నాం. 40% గవర్నమెంట్ సబ్సిడీలో అండర్ MIDH. సో అది కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది యువత ముందుకొచ్చి దీని శిక్షణ ప్రాపర్గా తీసుకొని గైడెన్స్ తీసుకొని పెట్టుకుంటే మనకి బై ప్రోడక్ట్స్ కూడా తీయొచ్చు. అలాగే వాళ్ళకి మంచి ఇన్కమ్ సోర్స్ కూడా అవుతుంది. ఒక బాక్స్ ఖర్చు మనం చూస్తుంటే ఒక 10 బాక్సులు పెట్టుకుంటే ఒక 50,000 నుంచి 60,000 ఖర్చు వస్తుంది. అదే మనం మంచిగా సీజన్లో ఒక వార్మర్ సీజన్లో పెట్టామనుకోండి, ఒక బాక్స్ నుంచి 4 to 5 kgs ఒక సీజన్లో మనం తీస్తున్నాం. అంటే ఒక 2 times మనం హార్వెస్ట్ చేయొచ్చు 10 kgs. ఇట్లా వాళ్ళ పెట్టుబడి కరెక్ట్గా 3 cyclesలో వాళ్ళు మైగ్రేట్ చేసి తీసుకుంటే వాళ్ళ పెట్టుబడి కూడా వచ్చేస్తుంది. పర్టికులర్గా ఫుల్ టైం చేసుకోవడమా లేకపోతే ఇది వేరే వర్క్ చేసుకుంటూ చేసుకోవచ్చా? ఇది ఒక్కటే మనం పార్ట్ టైంలో చేసేది. మిగతావన్నీ పొద్దున్న లెగిస్తే వాటికి గడ్డి మేత వేయాలి, బయట తిప్పుకుని రావాలి. కానీ ఇది మాత్రం మనం ఎక్కడ పంట ఉంటే మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే మిగతా పని అవి చేసుకుంటాయి. ఓన్లీ 5 daysకి ఒకసారి మానిటర్ చేయడము, పెరుగుతుంటే ఆ షీట్స్ యాడ్ చేయడము అట్లా ఉంటుంది. 5 days to weekly once ఒకసారి మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంటే చూసి వాళ్ళకి వీటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వాటికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఎపిస్ మెలిఫెరా అంటామండి. మనకి 20,000 రకాల బీస్లో 5 types ఆఫ్ బీసే మనకి హనీ కలెక్ట్ చేస్తాయి. అందులో మేజర్గా కమర్షియల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ఎపిస్ మెలిఫెరా పెట్టవచ్చు. అది కూడా మనకి ఇవి కూడా ఎక్కువ పొలెన్ నెక్టర్ అంటే ఎక్కువ మకరందము పుప్పొడి ఉన్న పూల మీదకి ఎక్కువ ఇవి అట్రాక్ట్ అవుతాయి. అండ్ ఇవి ఒక 2 to 3 kilometers 4 kilometers కూడా ఇవి ట్రావెల్ చేస్తాయి. సో మనమే పెట్టుకోవాలి, మనమే పంటలు వేయాలని కూడా కాదు. ఇవి పెట్టుకోవడానికి మనకి ఓన్ ల్యాండ్ కూడా ఉండక్కర్లేదు, మనకి తక్కువ పెట్టుబడి. అండ్ మనము వీటిని ఫార్మర్స్కి పెట్టడం వల్ల రైతులకి ఉపయోగము, ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇప్పుడు మన బాధ్యత అయిపోయింది వీటిని కాపాడుకోవడము, పెట్టుకోవడము. అలాగే ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఒక మంచి ఉపాధి కూడా ఉంటుంది. మెలిఫెరా కమర్షియల్ పర్పస్, వీటిని మైగ్రేట్ చేస్తుండాలి, వాటికి ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని. అదే మనకి సెరెనా ఇండికా పుట్టజాతి తేనెటీగలు అంటాము. పుట్టజాతి తేనెటీగలు మన ఫామ్ హౌసెస్లో కూడా చాలామంది మ్యాంగో, అలాగే హార్టికల్చర్ ప్లాంట్స్ లైక్ డ్రేగు, జామును, అన్ని రకాల పండ్లు కూరగాయలు వేసేవాళ్ళు సెరెనా ఇండికా పెట్టుకోవడం వల్ల కూడా ఈల్డ్ అనేది బాగా పెరుగుతుంది. ఖమ్మంలో ఒక రైతు అన్నీ మనం ల్యాండ్ ఉంది, విత్తనాలు మంచి తెచ్చాము, నీళ్ళు ఇస్తున్నాము, ఫర్టిలైజర్స్ వేస్తున్నాము, అన్నీ వేసిన తర్వాత పూత నిలిచి కాత రావడానికి మనకి బీస్ అనేది అవసరం అవుతుంది. సో అట్లాంటి రైతులు మనం తోటల్లో మన కూరగాయల పంటల దగ్గర కూడా ఒక ఎకరానికి 1-2 కూడా పెట్టేసుకుంటే మనకి దిగుబడి పెరుగుతుంది. ఆ ఖమ్మంలో రైతు ఆయన మాటలతో ఏమన్నారంటే అసలు అవి తేనెటీగలు లేనప్పుడు ఈల్డ్ అనేది వచ్చేది కాదు, పూత నుంచి కాత వచ్చేది కాదు, తర్వాత టన్నులు తీసి అమ్ముతున్నారు. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది. చుట్టుపక్కల మనం పెస్టిసైడ్స్ కొట్టడం వల్ల కూడా చాలా వరకు డిక్లైన్ అయిపోతున్నాయి. కానీ మనం పెట్టినప్పుడు ఆర్గానిక్ ఫార్మర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇలా తేనె పెట్టెలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు దిగుబడి పెంచుకుంటున్నారు. న్యాచురల్గా మనం ఆవు మూత్రము కానీ న్యాచురల్గా వాళ్ళు వాడి కూడా వాళ్ళకి దిగుబడి వస్తుంది. సో అట్లా న్యాచురల్ ఫార్మింగ్ కూడా ట్రై చేస్తూ వీటిని పెట్టుకోవడం వల్ల మనకి 2 విధాల బెనిఫిట్. ఎందుకంటే ఇవాళ మనము వీటిని కాపాడకపోతే సీడ్ అనేది ఉండదు, చాలా రకాల పంటలు అంతరించిపోతాయి. మనకు ఓన్లీ బియ్యము వరి తప్ప మనకి ఇంకోటి ఉండదు. సో తర్వాత ఆహార భద్రత కూడా ఉండదు. సో ఇప్పటికైనా కొత్తగా వచ్చే రైతులు న్యూ జనరేషన్ మనం అంటే ఒక 70 yearsగా మనం ఇలా ఇస్తేనే మనకి దిగుబడి పెరుగుతుంది అనేది ఒక అపోహలో ఉన్నాం. కానీ ఒకప్పుడు మనకి మన నేటివ్ సీడ్స్ ఉన్నాయి, వాటిలో మనకి కొడితే పనికి రాదు. సో మనకి ఎలాంటి విత్తనాలు వంగడాలు ఇస్తున్నారు, ఏవైతే పురుగు మందులు తీసుకుంటాయో అలాంటి విత్తనాలు మనకు తయారు చేసి ఇస్తున్నారు.
సో రైతుకి పురుగు మందులు తెచ్చుకొని కొట్టడము, ఫర్టిలైజర్స్ వేయడము ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకునే పని. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో వీటిని పెట్టుకోవడము, ఒక ఆదాయం ఎలా పెంచుకోవచ్చు అనేది కూడా మా నార్కెట్పల్లిలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కూడా డెవలప్ చేస్తున్నాము. ఆవులు పెట్టుకోవడం వల్ల వాటి పేడ నుంచి మనం వర్మీ కంపోజ్ చేయడము, కోళ్ళు గుడ్లు ఇస్తాయి, అలాగే పురుగులు తింటున్నాయి. సో అట్లానే మనకు ఫిష్ ఫామ్ ఉంది, అలాగే కూరగాయలు ఉన్నాయి, బీస్ ఉన్నాయి. సో అట్లా అన్ని రకాలుగా మనం పెట్టుకుంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో పెస్ట్ కంట్రోల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ గడ్డి సమస్య ఉండట్లేదు, ఎందుకంటే గొర్రెలు గడ్డి తింటున్నాయి, ఆవులు గడ్డి తింటున్నాయి, మనకి గడ్డి సమస్య లేదు. అవి మనం కట్ చేసి వేసినా కూడా ఎరువులాగా అయ్యి ఒక 2% ఆ లేయర్ అనేది పెరుగుతుంది, అలాగే ఫర్టైల్గా అవుతుంది. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకుంటూ కూడా బీ కీపింగ్ చేయడం వల్ల డబల్ ద ఇన్కమ్ అవుతుంది రైతులకి. తేనెటీగల పెంపకంతో కేవలం తేనె ఉత్పత్తి మాత్రమే కాకుండా విభిన్న రూపాలలో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. మరి ఇందుకు సంబంధించి ఎన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. తేనెటీగలకు సంబంధించి బై ప్రొడక్ట్స్ ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు? ఇది ఒక వ్యాక్స్ తోటి మనం ఒక 5 రకాల ప్రోడక్ట్స్ చేస్తున్నాం. ఇవి మెయిన్గా లిప్స్టిక్స్, ప్రతి ఒక్కరికి కూడా మనకి మధ్య బ్యూటీ ప్రోడక్ట్స్లో, కాస్మెటిక్స్లో వాడేది. ఇది ప్యూర్ వ్యాక్స్ అండ్ హనీ ఉంటుంది ఇందులో, అందులో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్, షియా బటర్ ఇవన్నీ. సో ఇవి లిప్స్టిక్స్, లిప్ బామ్స్, అట్లానే సోప్స్, ఎందుకంటే బయట వాడేవి మధ్య యానిమల్స్కి వాడేది మనుషులకి వాడుతున్నాం అంటున్నారు. సో ఇది ప్యూర్ వ్యాక్స్, ట్యాన్ తీసేస్తుంది, స్కిన్ రీజునేట్ చేస్తుంది. సో మనకు సోప్స్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, అట్లానే మనకి ప్యూర్ క్యాండిల్స్. అంటే మనకి యాక్చువల్గా ఒకప్పుడు అరోమా థెరపీ, మన ఏదైనా స్మెల్, దీపం ఎందుకు వెలిగిస్తాము, మనం అది పీల్చినప్పుడు మనకు ఒక రిఫ్రెష్మెంట్ రావాలా, మన శ్వాసకోశాలు ఇంప్రూవ్ అవ్వాలా. కానీ మనం బయట వాడే ఆయిల్స్ అంతా కూడా కల్తీ ఉంటున్నాయి. బట్ ఇది ప్యూర్ మన వ్యాక్స్ తోటి వెన్ వీఆర్ ఇన్హేలింగ్, అంటే ఇది బీస్ని వాటి గాలి పీలవడం కూడా ఒక థెరపీ. శ్వాసకోశ వెన్ వీఆర్ బ్రీతింగ్ ఇన్, లంగ్స్ కూడా హీల్ అవుతాయి. మనం వెలిగించినప్పుడు కూడా ఈ స్మెల్కి వీ ఫీల్ వెరీ రిఫ్రెష్డ్. సో ప్యూర్ వ్యాక్స్ తోటే మనం ఒకప్పుడు చేసేవాళ్ళము, అది కూడా కెమికల్ అవుతుంది. సో ఇవి మనకి బీ వ్యాక్స్ న్యాచురల్ అరోమాస్ తోటి చేసింది. సో మన ఇంట్లోకి వెళ్ళంగానే ఒక మంచిగా స్మెల్ పీల్చినప్పుడు కూడా అందరం రిలాక్స్ అయిపోతాం, పడుకునే ముందు కూడా వెలిగించుకోవచ్చు. అట్లానే ఈ సోప్స్ కూడా మనకి చాలా రన్నింగ్లో ఉన్నాయి. వీటిలో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ నీమ్, యాలోవెరా, మనకి శాండల్వుడ్, టొమాటో, ఇట్లాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి మనం వాడుతున్నాం కాబట్టి మంచిగా డీటాన్ అవుతుంది, స్మూత్నెస్ వస్తుంది. ఇది కూడా మంచి ఒక వ్యాక్స్ తోటి బై ప్రోడక్ట్ అండి. అట్లా మనకి హనీ కోంబ్, చాలా వరకు మనము డైరెక్ట్గా జస్ట్ పిండేసి వాటిని తీస్తుంటాం కదా. సో డైరెక్ట్గా విత్ వ్యాక్స్ కూడా ఇట్ ఈస్ ఎడిబుల్. అండ్ ఇది ప్రొపలిస్ అంటాము, ప్రొపలిస్ తోటి టూత్ పేస్ట్. ఇది వ్యాక్స్, ఎడిబుల్ వ్యాక్సే. మనం బర్త్డేస్కి కూడా కేకులు కట్ చేస్తాం. సో ఇది మనం ప్యూర్గా ఇలా కట్ చేసి మనము పెడితే నలుగురికి ఒక మంచి ఫుడ్ తిన్న వాళ్ళు కూడా అవుతారు. సో ఇది న్యాచురల్గా, ఇది కొంచెం ఎడిబుల్, వీ కెన్ ఆల్సో ఈట్. ఇది జస్ట్ ట్రై దిస్. ఎందుకంటే వ్యాక్స్ అందులో ప్రొపలిస్ కూడా ఉంటుంది. మనకి డెంటల్ వాళ్ళు కూడా బాగా వాడతారు, టూత్ డీకేకి కూడా పనికొస్తుంది. సో ఆ ప్రొపలిస్ అనే ఒక బై ప్రోడక్ట్ తోటే మనం టూత్ పేస్ట్, అట్లానే హెయిర్ ఆయిల్, షాంపూ, అవి హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. సో అట్లాంటివన్నీ ఇది ప్రొపలిస్. అట్లానే రాయల్ జెల్లీ క్యాప్సూల్స్ ఉన్నాయి. రాయల్ జెల్లీ ఒకప్పుడు క్లియోపాట్రా వాడే ఒక మంచి బ్యూటీ టిప్. సో ఇది తినడం వల్ల కూడా సెల్స్ రీజూనేట్ అవుతాయి, యూల్ ఫీల్ వెరీ యంగ్. ఎందుకంటే ఒక క్వీన్ బీ ఒకటే దాని లైఫ్ 2 to 4 years, వర్కర్ బీస్ ఓన్లీ 20 to 40 days. ఎందుకు? బికాస్ ఆఫ్ కన్స్యూమింగ్ రాయల్ జెల్లీ. రాయల్ జెల్లీ ఏంటంటే ఇవి వాడేవి పొలెన్ నెక్టర్ తీసుకొని అవి కన్వర్ట్ చేసి వాటి గ్లాండ్స్ నుంచి రాయల్ జెల్లీ తీసి క్వీన్కి పెడుతుంది. సో అందుకే అది వెరీ ఫర్టైల్. అది డైలీ 500 to 2000 ఎగ్స్ లే చేస్తుంది. వాటి లైఫ్ 2 to 5 years బికాస్ ఆఫ్ రాయల్ జెల్లీ. సో ఇన్ఫర్టిలిటీస్ ఇష్యూ ఉన్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, మనకి సెల్స్ రీజూనేట్ చేయాలన్నా, వీటన్నిటికీ కూడా రాయల్ జెల్లీ మనం డైలీ ఒక డోసేజ్ లైక్ 50 mg ఇట్లా తీసుకోవడం డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ బట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని మనం హీల్ చేసుకోవచ్చు. ఇంకోటి వెనమ్ ఉంది. కుడితే చాలామంది భయపడతారు. కుట్టితే కూడా 500 ఇవ్వాలని ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయుర్వేదాలో కుట్టించుకోవడం ఒక థెరపీ. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ డిజార్డర్, కీళ్ళ నొప్పులు, పెరాలసిస్ వచ్చి పడిపోయిన వాళ్ళు కూడా డైలీ అది ఎట్లా అయితే మనకి అక్యుప్రెషర్ ఉంటుంది, అక్యుపంక్చర్, వీటితోటి కూడా 40 types ఆఫ్ డిసీజెస్ హీల్ అవుతాయి. ఒక ఇంట్లో ఒకటి పెట్టుకుని అప్పుడప్పుడు కుట్టించుకున్నా కూడా ఒక థెరపీ.
దట్ బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా యూస్ఫుల్, ఎందుకంటే అది ఫార్మా కంపెనీలో వాడుతున్నారు. HIV AIDS కూడా దీన్ని వాడుతున్నారు, క్యాన్సర్స్కి వాడుతున్నారు, నర్వస్ సిస్టమ్ డిజార్డర్, ఆర్థరైటిస్, ఇట్లాంటి డిసీజెస్ అన్నిటికీ కూడా ఇది మంచి మెడిసిన్. మనం అప్పుడప్పుడు కుట్టించుకోవడం అనేది మంచిది. అంటే కాలనీలో మనం బీహైవ్స్ చూసినప్పుడు భయపడుతుంటారు ఎక్కువ, అండ్ ఉన్నది ఇంట్లోకి లైట్ మీదకి వెళ్తాయి, మనని కుట్టడానికి రావు, ఎందుకంటే అవి సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అవి వెళ్తాయి. అట్లానే కానీ మనని హామ్ చెయ్యవు. అవి కుట్టింది అంటే ఓన్లీ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్, మనం కుట్టినా కూడా మనకి మంచిదే. అంటే ఓన్లీ ఆ చెట్ల మీద రాక్ బీస్ అంటాము, పెద్ద పెద్దగా ఉంటాయి, అవి మాత్రమే ఒకటేసారి వస్తాయి. బట్ ఇవి మనం చిన్నవి మిగతా అన్నీ కూడా 1, 2, 3 కుట్టడం వల్ల కూడా హెల్త్కి మంచిది. అంటే ఆశ్చర్యపోచారే కుడితే మంచిదా అని, కుడితే మంచిది. అంటే బీ స్టింగ్ కూడా, ఎందుకంటే 40 టైప్స్ ఆఫ్ డిసీజెస్ అది హీల్ చేస్తుంది. ఆ వెనమ్ని, అంటే ఏదైనా ఆయుర్వేదంలో చూడండి, విషము బాడీలోకి తొందరగా అవుతుంది, అంటే డిసీజ్ని హీల్ చేయడానికి. ఆయుర్వేదం మనం లీచ్ థెరపీ, స్నేక్ స్కార్పియన్ థెరపీ, మన బీ థెరపీ కూడా ఉంది. ఒకప్పుడు బొటాక్స్కి కూడా క్లియోపాట్రా వాళ్ళు కుట్టించుకునేవాళ్ళు, ఇదంతా లావులా అవడానికి. ఇవన్నీ ఏవేవో సైడ్ వాడి మన హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటాం. కానీ ఇట్లాంటివి మనం చేసుకోవడం 6 టైప్స్ ఆఫ్ బై ప్రోడక్ట్స్లో వెనము, రాయల్ జెల్లీ, ప్రొపోలిస్, వ్యాక్స్ తోటి మనము ఇవన్నీ సోప్స్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, బీ వ్యాక్స్ ర్యాప్స్. అంటే వ్యాక్స్ కోటింగే మనకు ఒకప్పుడు ఎక్కువ ఉండేది. వ్యాక్స్ మన ఈ పెంబర్తిలో ఈ విగ్రహాలు తయారు చేసేవాళ్ళు ఈ వ్యాక్స్ బై ప్రోడక్ట్ వాడతారు. చెట్లు కూడా కింద తుప్పు పట్టేస్తుంటుంది, చెదలు పడుతుంటాయి, వాటికి కూడా ఇవ్వచ్చు. షూ పాలిష్లు, ఫర్నిచర్ పాలిష్లు, వాటన్నిటికీ కూడా ప్యూర్ వ్యాక్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాత తీసేసి కొత్త వ్యాక్స్ షీట్ వేస్తుంటాం. సో ఆ వ్యాక్స్ బై ప్రోడక్ట్స్ కూడా మనకి ఒక ఇన్కమ్ సోర్స్. 1 కిలో మనం 500 to 600 వీఆర్ సెల్లింగ్. ఏది వేస్ట్ కాదు. అది పాపం చనిపోయిన అంటే 20 to 40 డేసే లేజ్, దాని లైఫ్ టైంలో ఓన్లీ 1 స్పూనే అది కలెక్ట్ చేస్తుంది. మనం వాటిని బతికించుకోకపోతే మన మనుగడ అనేది డేంజర్ అయిపోతుంది. సో వాటిని కాపాడుకుంటూ మనకి ఇంత ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది. కెమికల్స్ నుంచి మనం బయటకు వచ్చి వీటిని చేసుకోవడం వల్ల ఒక మంచి ఫుడ్, ఇప్పుడు ఫుడ్ అనొచ్చు, ఆయుర్వేద మెడిసిన్ అనొచ్చు, డైలీ కన్జ్యూమ్ చేయడంలో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉందో, హెల్తీగా ఉంటామో, మనము అన్ని పనులు చేసుకోగలుగుతాం. ఇప్పుడు పిల్లలు రోజు బయటకు వెళ్ళి ఆడతారు, మనకు కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇవ్వలేకపోతాం. సో మార్నింగ్ కంపల్సరీ ఒక 1 స్పూన్ ఆఫ్ హనీ విత్ పొలన్ ఇచ్చామంటే ఆల్ డే దే విల్ బి యాక్టివ్. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ తీసుకొని కూడా లెగలేని పరిస్థితిలో వచ్చిన వాళ్ళు ఇది తిని 1 వీక్లో మళ్ళీ షీ కేమ్ బ్యాక్, అట్లా కూడా ఉన్నారు. మనం వాటిని కాపాడితే అవి మనకి కాపాడతాయి. సో ప్లీజ్ సేవ్ బీస్. ఇది ఒక మంచి లైవ్లీహుడ్ ఉంటుంది.